కూటమి ప్రభుత్వం చేస్తున్న నేతలు చేసినటువంటి విమర్శలపై కూడా మనతో మాట్లాడేందుకు ఏలూరు పార్లమెంట్కి సంబంధించినటువంటి కన్వీనర్ కూడా ఉన్నారు. మనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, సునీల్ గారు, ఏ విధంగా చూస్తారు? వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మలిచేశారు, పురుషాలు చీకట్లోకి నెట్టేశారని చెప్పి చంద్రబాబు నాయుడు నేతలు విమర్శలు చేస్తున్నారు. ల్యాండ్ మొత్తం అంతా కబ్జా చేసేశారు, లక్షల కోట్లు దోచేసుకున్నారంటున్నారు. ఏం చేస్తారు? సంక్షేమం చేశారా, దోచుకున్నారు? అసలు ఈరోజు మనకి స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయింది. అయినా కూడా కేవలం ఒక పార్టీకి సపోర్ట్ చేశారు అనే ఒక ఇదితో ఆనాడు వినుకొండలో కానివ్వండి, మొన్న మన నంద్యాలలో కానివ్వండి, నిండు ప్రాణాలని రాళ్లతో కొట్టి మరి చంపారు. మరి 78 సంవత్సరాలు మన స్వతంత్రం వచ్చి మరి కేవలం ఒక పార్టీ సపోర్ట్ చేసేందుకు ఇంత క్రూరంగా, ఇంత దుర్మార్గంగా బిహేవ్ చేస్తున్నారు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎవరు రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారో. మళ్ళీ అలానే వారి ప్రభుత్వం రాగానే ఇసుకని మరి ఫ్రీ పేరుతో చెప్పి మరి ఎట్లా తీసుకెళ్ళిపోతున్నారో అది అందరికీ తెలుసు. ఈరోజు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు, ఇసుక లేక కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. మరి కేవలం బురద జల్లాలి, ఇప్పటికి కూడా వైసీపీ మీద బురద జల్లాలి అనుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు అధికారంలో మీరున్నారు కాబట్టి మీరు ప్రజలకి మంచి చేసి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో అవి తూచా తప్పకుండా మరి ఆ హామీలు నెరవేర్చి ప్రజల్ని మీరు సాటిస్ఫై చేయాలి. కానీ ఇప్పటికి కూడా వైసీపీ మీద పడతా ఉంటే ఇదేంటో మాకు అర్థం కావట్లేదు. పథకాలకు సంబంధించి ఎదురు చూశారు. ఆల్రెడీ అమ్మఒడికి ఆల్రెడీ తల్లికి వందనం అన్నారు, ఇవ్వలేదు. రైతులుగా అంటున్నారు, పట్టించుకోలేదు. మత్స్యకారులు పట్టించుకోలేదు. ఏం చూస్తారు అసలు? ఈరోజు ఏదైతే మన జిఎస్టీ ఉందో అది జిఎస్టీ రాష్ట్రానికి రావాల్సిన జిఎస్టీ తగ్గుతుంది. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాల వల్ల, ఇచ్చే అమౌంట్స్ వల్ల ఆ డబ్బు అంతా కూడా ఒక నియోజకవర్గంలో ఒక అమ్మఒడిస్తే ఒక 100 నుంచి 150 కోట్ల డబ్బులు ఆ నియోజకవర్గంలో సర్క్యులేట్ అయ్యేవి. ఒక రైతు భరోసా వస్తే ఒక 200 కోట్లు ఆ నియోజకవర్గంలో సర్క్యులేట్ అయ్యేవి. ఈరోజు అవేమీ లేక వ్యాపారాలకి ఇబ్బంది, మనీ సర్క్యులేషన్ లేక ఎకానమీ దెబ్బతింటుంది. ఎప్పుడైతే మా ప్రజల చేతిలో డబ్బులు ఉంటాయో, ప్రజలు ఎప్పుడైతే ముఖ్యంగా మహిళలు ఒక ధైర్యంతో ఉండేవారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. మళ్ళీ వెళ్ళి చేయి చాపే పరిస్థితికి మళ్ళీ ప్రజలకి వచ్చింది. కాబట్టి ఎకానమీ బాగుపడాలంటే ప్రజల చేతిలో డైరెక్ట్గా డబ్బులు పడాలి. సో మీరు చెప్పినట్టు ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క పిల్లలకి అమ్మఒడి ఇస్తా అన్నట్టు అది తూచ తప్పకుండా అవన్నీ ఇవ్వాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే ప్రవేశపెట్టారో పథకాలు అవన్నీ కూడా చేయాలి. సార్, ఆరోగ్యశ్రీకి పూర్తిగా చూస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ హాస్పిటల్కి సంబంధించి ఆరోగ్యశ్రీ ఆపేశారు. ఏం చూస్తారు అలాంటి? మరి జగన్మోహన్ రెడ్డి గారు పేదలు ముఖ్యంగా ఇబ్బంది పడేది ఏదైతే మనకి విద్యా వైద్యం, మరి ఏదైతే విద్యని చేరువ చేయాలి పేద కుటుంబాలకు అని చెప్పి గవర్నమెంట్ స్కూల్స్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్రూవ్ చేశారు, డెవలప్ చేశారు, అలానే హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ విత్ కాలేజెస్, మరి ఇవన్నీ కూడా కేవలం పేదవారికి నడ్డి విరక్కుండా వారి కుటుంబాల్లో ఏదైనా ఒక జబ్బు వస్తే వాళ్ళ కుటుంబాలు అల్లకల్లో అవ్వకుండా మరి ఆరోగ్యశ్రీ లాంటివి తెచ్చారు. మరి ఈరోజు ఆరోగ్యశ్రీ చూసిన, గవర్నమెంట్ హాస్పిటల్స్ చూసిన, మరి పీపీపీ మోడ్కి వెళ్ళి మరి ఇవన్నీ ఈ ప్రభుత్వం చేస్తున్న పనులు కరెక్ట్ కాదు. ఎలా అయితే గవర్నమెంట్ హాస్పిటల్ జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేశారో అంతకంటే బాగా మీరు చేయండి, మీరు ప్రజల దగ్గర మన్ననలు పొందండి. అంతేగాని ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద పడేయడం కరెక్ట్ కాదు.